ధ్యాన మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నా పేరు రాజశేఖర్. నేను ఉభయ కర్నూలు జిల్లా డోన్లో ఉంటాను. మరి ముఖ్యంగా మన పిఎస్ఎస్ఎం సొసైటీకి పుట్టినిల్లు కర్నూలు. మొట్టమొదటి పిరమిడ్ కర్నూలులోనే ఉంది. అన్ని పిరమిడ్లకు తల్లి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు. అక్కడ ప్రతి వారం క్లాసులు జరుగుతూ ఉంటాయి. నిరంతరము అక్కడికి వచ్చే వాళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటారు. మరి అందరూ కూడా సందర్శించాల్సినటువంటి ప్లేసు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. పత్రి గారు ధ్యానము మొదలుపెట్టింది కర్నూలులో. 4 5 మొదలుపెట్టారు. మరి ఆ 5 మంది తర్వాత దందులు ఒకరు ఆ పిరమిడ్ కట్టడానికి మరి పూనుకొని ఆ స్థలాన్ని తెచ్చేసి ఆ పిరమిడ్ కట్టించారు. సో ఆ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆ ఎనర్జీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వాతావరణము అంతా కూడా గ్రీనరీతో బాగా సృష్టించబడి ఉంది. కాబట్టి ఇంకా రెండవ పిరమిడ్ వచ్చేసి బేతంచెల రాజుగారు. సో అది 52 x 52 సైజులో బేంచల్లా కట్టారు. రాజుగారు వచ్చేసి అక్కడికి వెళ్ళేవాడికి అన్నదానము ఎలా చేయాలి అని ఆయన దగ్గర చూసి నేర్చుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి ఇంటికి వచ్చిన వాళ్ళక పిలిపించి బంధువుల కంటే ఎక్కువగా ఆదరించి అన్నం పెట్టించి మరి ధ్యానం చేపిస్తూ ఉంటారు. అది కూడా చాలా అద్భుతమైన పిరమిడ్. పత్రికారు చెప్పేవారు, అయ్యా ముందు వెళ్ళి ఏదంజల పిరమిడ్ చూసిరండి అని చాలామంది చెప్పారు. సో మొత్తం ఆ ప్రాంగణం అంతా కూడా గ్రీనరీ, చెట్లతో నిండిపోయింది. ఆ చెట్లు ఎలా ఉంటాయో కూడా ఆ ప్రాంగణం చూస్తే కూడా అర్థమవుతుంది. కేవలం కూర్చొని వస్తే చాలా ధ్యానం కూడా అవసరం లేదు, అంత అద్భుతంగా ఉంది ఆ పిరమిడ్. సో కాబట్టి ఆ బెంచల పిరమిడ్ కూడా చూడాలి. తర్వాత మన గురువు సదానంద యోగి నందవరం, అది నంద్యాల దగ్గరలో ఉంటుంది. అది కూడా అద్భుతమైనటువంటిది. మరి మన ఆయన నందవరంలో సదానంద యోగి గారు అక్కడే మరి సమాధిగా అక్కడే ఉంది, అందరికీ తెలుసు. మరి అక్కడ కూడా ప్రతి వారము అక్కడ నిత్య అన్నదానము, ప్రతిరోజు నిత్యంగా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది. ఆ ట్రస్ట్ ఆ యొక్క చుట్టూ అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి అకామిడేషన్ అంతా కూడా ఏర్పాటు చేశారు. డార్మెటరీ ఉంది, జెంట్స్ వేరే లేడీస్ వేరే సపరేట్గా ఉన్నాయి. ప్రాంగణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా వచ్చి సమాధి దగ్గర ధ్యానం చేసుకోవడానికి అద్భుతంగా ఉంది. ఇంకోటి మన కర్నూలులో ఇంకొక యోగి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చెప్పుకోదక్క మహాయోగి ఇంకొక అతను ఉన్నారు. ఆయన పేరు చంద్రశేఖర్ శర్మ గారు. ఆయన యొక్క సమాధి మంత్రాలయం దగ్గర మనకు దగ్గరలో ఉంది, సంగాల. సో సంగాల పిరమిడ్ అక్కడ ధ్యాన కేంద్రం అక్కడ ఉంటుంది. అక్కడ ఆయన సమాధి ఉంది, అక్కడ పిరమిడ్ ఉంది. మరి అక్కడ కూడా చుట్టుపక్కల అంతా కూడా వచ్చి అక్కడ ధ్యానం చేసుకుని వెళ్తారు. అసలు మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ధ్యాన యజ్ఞంలో పాల్గొన్న టీము మొట్టమొదటి ఏదైతే ఉందో అదంతా కూడా ఎమ్మిగనూరు, సంగాల ఈ స్థితిలో వాళ్ళు చేశారు. ఈరోజు ఇంత పెద్దగా అయిపోయింది. సో ఇంకా ముందుకెళ్తే ఎమ్మిగనూరు. సో ఎమ్మిగనూరులో వీరేంద్ర శెట్టి అక్కడ అద్భుతంగా మన పిరమిడ్ని అక్కడ కట్టారు. సో టాప్ 10లో అదొక పిరమిడ్. మొట్టమొదటిగా వచ్చిన టాప్ 10 పిరమిడ్లో అది ఎమ్మిగనూరు ఒక పిరమిడ్. అంటే ఇన్ని పిరమిడ్ రావడానికి కేవలం ఫస్ట్ కర్నూలు జిల్లా, తర్వాత అనంతపూర్. సో ఈ కర్నూలు పిరమిడ్లో ఈ టాప్ 10లో ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ప్రతి వారము ఇంతమంది శాఖాహారాలు బ్రహ్మాండంగా జరిగాయి. వారం క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొకటి ఆదోని పిరమిడ్. సో టీజీ పాండంగయ్య శెట్టి గారి ఆధ్వర్యంలో ఆదోనిలో మహాలక్ష్మి యోగమ్మ పిరమిడ్, అది చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కూడా వారం క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మనం ముందుకెళ్తే నంద్యాల. సో నంద్యాలలో ప్రతిరోజు ధ్యానమే. ప్రతిరోజు 4 నుంచి 6 గంటల వరకు ఒక మహాపిరమిడ్ నిర్మించారు. అది మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో లోపల ఉంది. ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము క్లాసులు అద్భుతంగా తీర్చిదిద్దారు.
ముఖ్యంగా నంద్యాల చుట్టుముట్టు కార్యక్రమాలన్నీ కూడా ఒక లేడీ వైదేహి మేడం గారు ఆడవాళ్ళంతా కూడా చాలా కష్టపడ్డారు. లేడీస్తోనే పని జరిగింది అక్కడంతా కూడా. చుట్టుముట్టు ధ్యాన మహాయజ్ఞం అంతా కూడా, ధ్యాన చక్రం అంతా కూడా వాళ్ళు చేశారు. సో కాడి ఆ లేడీస్కి కంగ్రాచులేషన్స్. అద్భుతంగా పనిచేశారు, జెంట్స్ లేకుండా పనిచేశారు. మరి ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి మహాలక్ష్మి మేడము, అర్పిత మేడము, మరి లీలా మేడము కొంతమంది ఆ పిరమిడ్ని మెయింటైన్ చేస్తున్నారు. ప్రతిరోజు అక్కడ ధ్యానం జరుగుతూ ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే మనకు బనగానపల్లె. సో బనగానపల్లెలో ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకొక పిరమిడ్ ఉంది. అది కూడా రీసెంట్గా బ్రహ్మాండంగా కట్టారు వాళ్ళు. అక్కడ బనగానపల్లె చూసుకుంటూ మళ్ళీ నందవరంలో కూడా అటు ఇటు 2 పక్కన 10 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళు కూడా అక్కడ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో నా అక్కడ బనగానపల్లి ఒక పిరమిడ్ ఉంది. మళ్ళీ ఇంకా మరి సో ఇంకా కృష్ణాపురం ఒకటి ఉంది. కృష్ణాపురంలో మరి అదొక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో మరి పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, అది వెల్దుర్తికి దగ్గరలో ఉంది. కృష్ణాపురం వెల్దుర్తి నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. మరి అలాగెళ్తే ఇంకా వెల్దుర్తిలో వచ్చేసి మహాపిరమిడ్, బ్రహ్మేశ్వర పిరమిడ్ అని చెప్పేసి మనకి బ్రహ్మగుండం అని దగ్గర ఉంది. వెల్దుర్తి నుంచి బ్రహ్మగుండం పోయే రూట్లో ఒక మెగా పిరమిడ్ ఉంది. ఒక కాలేజీ పక్కలో పెద్ద పిరమిడ్ ఉంది, అది ఒకటి ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్తే అసలు అన్నిటికంటే ముఖ్య విశేషం ఏంటంటే నంది కొట్కూరులో శివరాజు గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము శాకాహార ర్యాలీ ఈ ఊళ్ళో చేస్తే ప్రతి జిల్లా ప్రతి చోట ఇక్కడ చేసిన ర్యాలీ ఇంకో చోట చేయడు. ఈ ఊళ్ళో ర్యాలీ అంటే ఈ వారం అయిపోయింది, మళ్ళీ ఇంకో చోట ఇంకో ర్యాలీ, అట్లా 41 వారాలు అయిపోయింది. మళ్ళీ 41 వారాలు స్టార్ట్ చేశారు. అందులో 11-12 వారాలు కూడా అయిపోయినాయి. సో ఒక్క నియోజకవర్గం అంతా కూడా అతను తిరిగి శాకాహారాలు చేస్తున్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి. అతను అక్కడికి చేసి చూస్తే కూడా మనకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఇంకా ఇట్లా కర్నూలు జిల్లాలో ఇంకోటి ఏంటంటే లక్ష్మీ జగన్నాథ గట్టు పత్రికారి దగ్గర ఎన్లైట్మెంట్ అనేది అక్కడే లక్ష్మీ జగన్నాథ గట్టు. పత్రికారు ఏమన్నారు అంటే జగన్నాథ గట్టిని మోక్షఘట్టుగా చెప్పారు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే అంత అద్భుతంగా ఉంటుంది జగన్నాథ గట్టు. ఆ మెడిటేషన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో జగన్నాథ గట్టు అది మోక్షఘట్టు నడుస్తారు. చాలా అద్భుతమైనటువంటి ఆ గట్టు కూడా అందరూ సందర్శించాలి. అక్కడ ఒక కూర్చుంటే చాలు, పిరమిడ్ కూడా అవసరం లేదు, ఎక్కడ కూర్చున్న ధ్యానమే అద్భుతంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మరి కర్నూలు జిల్లాలో ఉన్నాయి. మరి మీరంతా కూడా అక్కడికి విచ్చేసి ఆ యొక్క పిరమిడ్లను సందర్శిస్తూ మరి ఎంజాయ్ చేయాలని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.